బయటకు రావద్దని నెల్లూరు తిరుపతికి వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని దీని ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక పరకాల నుంచి మళ్ళీ రేవూరే సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మరి దీంతో కొండ ఆశలకు గండి పడ్డాది. మరి దీని గురించి కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కసారి చెప్పారంటే మళ్ళీ దాన్ని 100 సార్లు చెప్పినట్టుగా మనం భావించవచ్చు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తమ కూతురు సుస్మితను బరిలోకి దించాలన్న యోచనతో మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారని చెప్పాలి. సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన తమ వెంట్రుకు కూడా పీకలేరని 2029లో రెట్టింపు మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని బహిరంగంగా ఆయన ప్రకటన చేశారు. దీంతో కొండా ఫ్యామిలీ ఆశలకు గండి పడినట్లయిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. చూడాలి మరి ఈ ప్రభావంతో మరి కొండా ఫ్యామిలీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అనేది మనం వేచి చూడాలి. ఇక టీజీ సేఫ్ కల్తీకి చెక్. ఒకే గొడుగు కిందకు ఆహార ఔషధాల శాఖ నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి మరి నియమితులయ్యారట. దాని గురించి కూడా చేద్దాం. టీజీ సేఫ్ కల్తీ మరి కల్తీకి చెక్ అంటున్నారు. ఒకే గొడుగు కిందకు ఆహార ఔషధ శాఖలు నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి వచ్చారు. తెలంగాణలో ఆహార ఔషధాల నాణ్యతను పర్యవేక్షించేందుకు కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వేరువేరుగా పనిచేస్తున్న ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, ఔషధ నియంత్రణ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను విలీనం చేస్తూ ఏకీకృత పాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఆళ్ళు వేరు వీళ్ళు వేరు కాకుండా ఒకే విధంగా ఏకీకృత పాలన. దీని ద్వారా ఏంటంటే ఒకేసారి మెరుపుదాడులు చేసే అవకాశం ఉంది. అన్నింటినీ ఎవరైతే కల్తీ చేస్తున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. టీజీ సేఫ్ నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ మరో జీవోను విడుదల చేసింది. ఆయన గతంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా కూడా జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆహార వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యత లేని నకిలీ ఆహార పదార్థాలు, ఔషధాలను నిరోధించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940కి నిబంధనలు అమలు పర్యవేక్షణలో బలోపేతం చేయడమే ఈ విలీనం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేస్తుంది. ఈ 2 విభాగాల లక్ష్యాలు ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రత, నాణ్యతా ప్రమాణాలు వంటి ఉమ్మడి అంశాలతో ముడిపడి ఉన్నాయని వివరించింది. దీంతో టీజీ సేఫ్ ఉందని చెప్పి మరొకసారి ప్రూవ్ అవుతుంది అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మరి ఆయన తన సేవలను అందించనున్నారు. మరి అది ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి అని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూస్తే విజయవాడలో లంచం భాగోతం అంటే విజయవాడలో, అదేవిధంగా సూర్యుడిపై భారీ విస్ఫోటనం, భూమిపై దూసుకొస్తున్న సౌర తుఫాను ఆగస్టు 17న అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉంది. ముప్పేమీ లేదు, ధ్రువ ప్రాంతాల్లో అరోరా కనువిందు చేయనుంది అని కూడా మరి దీని గురించి రాశారు. 2వ పేజీలో ఉంది. ఇక సూర్యుడిపైన భారీ విస్ఫోటనం జరిగిందంటే అంతరిక్షంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సూర్యుడి ఉపరితలంపై మరి సంభవించిన శక్తివంతమైన ప్లాస్మా విస్ఫోటనం కారణంగా భారీగా విడుదలైన విద్యుదావిసిత కణాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఆగస్టు 14న సూర్యుడి ఉపరితలంలో భారీ అయస్కాంత నిర్మాణంలో పోటీ చేసుకున్న మార్పుతో మరి కరోనల్ మాస్ ఎలక్షన్ సంభవించినట్లు అంతరిక్ష వాతావరణ పరిస్థితులు గుర్తించారు. ఈ ప్లాస్మా మేఘం సోమవారం ఆగస్టు 15న భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సూర్యుడి నుంచి భారీగా వెలువడిన విద్యుదావిసిత ప్లాస్మా అంతరిక్షంలో వేగంగా ప్రయాణిస్తూ భూమి వైపు వస్తుంది. అయితే భూమికి అయితే ముప్పు లేదట, కానీ ఆకాశంలో అద్భుతం. ఈ సౌర తుఫాను కారణంగా సాధారణ ప్రజలు రోజువారీ జీవితానికి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భూమి అయస్కాంత క్షేత్రంలో సూర్యుడి నుంచి వచ్చిన అధిక శక్తి కణాలు ఢీకొన్నప్పుడు ధ్రువ ప్రాంతాల్లో అద్భుతమైన కాంతి దృశ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర అమెరికా, యూరోప్లోని అధిక అక్షాంశ ప్రాంతాల్లో రాత్రి ఆకాశంలో అరోరా బొరియాలస్గా పిలిచే రంగురంగుల కాంతులు కనిపించే అవకాశం ఉంది అని కూడా దీని గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూస్తే విజయవాడలో లంచాల భాగోతం. మరి లంచాల భాగోతం అనేది ఎప్పటి నుంచో మన తెలుగు ప్రజల్ని, భారతదేశాన్ని కూడా పీడిస్తున్న అంశం. మరి విజయవాడలో భారీ లంచ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్స్ ప్రాజెక్టుకు సంబంధించి 7 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఓ రైల్వే ఇంజనీర్ను సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 15 లక్షల నగదు లంచం తీసుకుంటుండగా రైల్వే అధికారి బాపిరాజుతో పాటు ఆయన మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ను సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లుగా సమాచారం.
సమాచారం. 15 లక్షలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. సిబిఐ పట్టుకుంది. భారీ ప్రాజెక్టులో బోనస్ పేరుతో 7 కోట్లు డిమాండ్ చేశారట. మరి రైల్వేలో అవినీతిపై సిబిఐ నజర్ వ్యక్తం చేస్తుంది. చూడాలి, ఇలాంటి లంచగొండ్ల ఆట కట్టిస్తేనే భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే దేశాన్ని ఎంత బాగు చేద్దామని 4 అడుగులు ముందుకేపించిన లంచగొండితనం అనేది ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య. దీన్ని భారద్రోలాలు ఈ విషయంలో అందరూ కూడా మరి ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి విశ్లేషకులు కూడా అభిప్రాయపట్టాన్ని మనం గమనించవచ్చు. ఇక బీసీసీఐలో కీలక మార్పులు. వివిఎస్ లక్ష్మణ్కు బాధ్యతలు. సెప్టెంబర్ నుంచి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ రోల్ అంట. గంభీర్ అగర్కర్ జట్టు మధ్య సమన్వయానికి కొత్త వ్యవస్థ ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దళిత మహిళ ఆత్మకథ గున్నుగు పూలు అని చెప్పి జుపాక సుభద్ర ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక ఎమ్మెల్యే బెదిరింపు ధోరణి సరికాదంటూ ఏ హాని జరిగిన ఎమ్మెల్యే కోణం లేనిదే బాధ్యత అని బీజేపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ అయితే తెలియజేశారు. ఇంకా మరి ఏం హాని జరిగిన ఎమ్మెల్యే జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి కోసం నిర్వహించిన టీపీఆర్ టెండర్లో అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించినందుకు కొత్త ప్రభుత్వం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు బెదిరింపులకు దిగుతున్నాడని జైభీమరావు పార్టీ భారత్ పార్టీ జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. బోనాల వేడుకల్లో పాల్గొన్నారంటే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో. ఇక మరి వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అని కూడా ప్రచురించారు. సీతారామ ప్రాజెక్టు పరిశీలనకు సిపిఎం ఉమ్మడి జిల్లా నాయకత్వం వహిస్తుంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులపై వాస్తవాలను వెల్లడిస్తాం, అబద్ధాలతో రైతులు మోసం చేస్తున్న మంత్రులు విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించారు. ఇక ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులట. మైనాబాద్లో మున్సిపాలిటీ హయత్నగర్ జిల్లా పరిషత్లో ఉన్న ఉన్నత పాఠశాలలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని 2025-26 సంవత్సరం 10వ తరగతి పరీక్షలో ప్రథమ మరియు ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు అని చెప్పి ప్రచురించారు. ఇక మద్యం తాగి వాహనాలు నడపరాదు, మరి మనందరం చెప్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఏదో రకంగా ఇది అవుతానే ఉంది. కాబట్టి ఇది అనేక మంది ప్రాణాలకు ముప్పు ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే ఉక్కుపాదం మోపే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఎస్ఐఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వలిగొండ పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇలాంటి చెయ్యకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. వారు శిక్షార్హులు అవుతారని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లకు 21,000 కేక్ కట్ చేసిన షబ్బీర్ అలీ ముస్లిం నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆదిలాబాద్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్కు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు షేక్ ముజాహిద్ నివాసాన్ని సందర్శించారు. అక్కడ కాంగ్రెస్ నేతలు మైనారిటీ నాయకులతో కలిసి విందు భోజనాన్ని స్వీకరించారు. అనంతరం 4